అప్పులు చేయడం తప్పు కాదు, కానీ వాటిని తీర్చగలిగిన రిసోర్స్ నీ దగ్గర ఉందా? లెక్కలేసుకోవడం అంటే అది. నువ్వు తీసుకుంటున్నావు, అయితే ఎలా కట్టగలవు, ఎంత కాలంలో కట్టగలవు, ఆపకుండా కట్టగలవా, పూర్తిగా తీర్చగలవు? ఒకవేళ తీర్చకపోతే నువ్వు దాసుడివే కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అప్పులు మనల్ని దాసత్వానికి తీసుకొని వెళ్తాయి. అప్పులు మనకి భయం కలిగిస్తాయి. అప్పులు నిద్ర లేకుండా చేస్తాయి. అవునా? ఏం చేస్తాయి చెప్పండి, ఏం చేస్తాయి? కాబట్టి నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, అప్పులొద్దు. లేకుండానే జీవితాన్ని అలా గడిపేయండి, సరిపోయింది. మళ్ళీ చెప్తున్నాను, అప్పు తీసుకోవాలనిపిస్తే దానిని మీరు కట్టగలరా? దేవుని వాక్యం అలాగే చెప్తుంది. ఒకటి, మనమేంటి, మన హద్దులేంటి, మన స్థాయి ఏంటి, మన ఉద్యోగం ఏంటి, మనకు వస్తున్నదేంటి, మన ఖర్చు అవుతుంది ఏంటి, తిరిగి వెళ్తున్నది ఏంటి, దీని ద్వారా మనం ఏమి సంపాదించగలం, ఏం చేయగలం, ఇది లెక్కలో.